பூண்டு மிளகா கோழிக்கறி செம்மையா சமைக்கிறோம். பயங்கரமா ருசிக்கிறோம். இன்னைக்கு ஒரு புட்டி எல்லாரும் வாங்க. హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు అబ్దుల్ వ్లాగ్స్. ఈరోజు చిన్న అల్లరి పని చేస్తున్నాం. అల్లరి పని అంటే అల్లరి పని ఏం కాదులేండి, చిన్న వంట ఒకటి చేద్దాం అనుకున్నాం. యాక్చువల్గా మన తమిళ్ ఫుడ్ బ్లాగర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో డీల్ సెట్ చేసామన్నమాట. యాక్చువల్గా వాళ్ళు వస్తామన్నారు. అన్న ప్లీజ్ అన్న రండి అన్న, మాకు ఛాన్స్ ఇవ్వండి, మీతో మీట్ అయ్యే ఛాన్స్ అంటే సరే తమ్ముడు వచ్చేస్తామన్నారు. కాకపోతే వాళ్ళు ఒక షూట్లో బిజీగా ఉన్నామన్నారు. వాళ్ళు వచ్చేలోపు మధ్యాహ్నం దాటిపోవచ్చు అన్నారు. ఈ లోపు మా బాబీగాడు ఏదో వంట చేసేస్తాను కుమ్మేద్దామన్నాడు. మా శ్రీను ఉన్నాడు కదా, తనే వాడు నాటుకోడి ఒకటి స్పాన్సర్ చేశాడు. సో దాంతో ఏదో ప్రయోగం చేస్తున్నాం. కాస్త విచిత్రంగా ఉన్నా సరే చూసేయండి. అందరూ సిద్ధం కాండి, వెల్కమ్. క్యాన్ ఇక్కడ ఇట్టమనరా, క్యాన్ ఇక్కడ ఇట్ట వాళ్ళ తగ్గితే చికెన్ కబాబ్ చేస్తున్నాం. సో మంట వెలిగించి వంట అయితే ఇప్పుడే స్టార్ట్ చేశారు మా బాబీ గడు. నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దాం. వంట చూసారా, గ్యాస్ పై ఎందుకు పనిచేయదండి. గాయ్స్ లొకేషన్ చూడండి, పీక్స్లో ఉంటుంది. అల్లయ్యే గొడ్లు, మౌంట్ ఎవరెస్ట్లా ఉంటుంది ఇది, మౌంట్ గూడెం. లొకేషన్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ముందరే చెరువు ఒకటి ఉంది, అక్కడికి కూడా తీసుకెళ్తాం. వర్షం పడకుండా ఉంటే చాలు. జాయిన్ లేత లేత నాటుకోడి మాంసం అండి. జస్ట్ ఇప్పుడే కట్ చేయించి తీసుకొచ్చాను. మూడు దాన్ని సిద్ధం చేస్తున్నాడు. అలా నీట్గా తీసి అలా నీట్గా కడుక్కొని నీట్నెస్ మనకు ముఖ్యం. ఏదో చెప్తున్నాడు బాబీగాడు. తమ్ముడు దగ్గర నాటుకోడి స్పాన్సర్డ్ బై శ్రీను 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 శ్రీను. కోడి కన్ను కప్పకల్లా ఉంది ఏంటది. సో ముందుగా అయితే చికెన్ వండేస్తున్నాడు, తర్వాత బిర్యానీ ప్లాన్ చేద్దామన్నాడు. నాటుకోడి మాంసం, లేత లేత నాటుకోడి, ప్రొఫెషనల్ వంట కుక్కు. ఓకే ఓకే, క్యాటరింగ్ చేస్తాడు, వడ్డించేస్తాడు, తినేస్తాడు, వండేస్తాడు కూడా. వంట మధ్యలో ఆటంకం కలిగింది, అండా జారిపోయింది, జస్ట్ మిస్ అయింది. రాయి తగిలింది కర్ర. ఫ్రీ వంట కొంచెం పెద్ద. మహేంద్ర బాహుబలి. హాఫ్ కటింగ్. ఇప్పుడే కారం మసాలాలు అవి కలుపుతున్నాడండి మావాడు. చూడండి మంచి రంగు వచ్చింది, బాబీ గడ్లాగే మంచి కలర్ వచ్చింది.
మంచి రంగు వచ్చిన చికెన్ని చూస్తున్నారు కదా, చూస్తుంటే నోరు ఇంకొంచెమే కొంచెమే, లేకపోతే అదంతా బాబీగడే నాకు వస్తుంది. చాలు. ఫ్రెండ్స్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ బిర్యానీ వండుతాడో వైట్ రైస్ వండుతాడో మరి. ఉడికిందా? ఆనియన్స్ అవన్నీ చూస్తుంటే బిర్యానీ లాగే అనిపిస్తుంది. చూద్దాం మరి ఏం వండుతాడు. ఎక్కువ గిన్నెలు వాడకుండా సింపుల్గా వంటలు ఎలా చేసుకోవాలి నేర్చుకోండి. మా బాబీ గారిని చూసి చూడండి, ఒక ప్లేట్లో రైస్ కడిగేసి పెట్టేసాం, అల్లదే దాంట్లో బిర్యానీ. ఎవరైనా జరుగుతుంది ఇక్కడ ఇలాగా, చాలా రేర్ కదా. సరసీను ఏమంటాం? అదిగో మా పొయ్యి, ఇయ్యే మా వంట, ఇదే మా వంట. ఇంతలో సాడ్ న్యూస్, బిర్యానీ సామాన్లు తేలేదని వార్త నన్ను కదిలించి వేసి వెంటనే మా ఫ్రెండ్ పంపించి బిర్యానీ సామాన్లు ఏం కావాలో అవన్నీ తెచ్చేసాం. పర్ఫెక్ట్. సో అది కూడా స్టార్ట్ చేస్తాం. చూద్దాం. బిర్యానీరా వైట్ రైస్? రైస్ సిద్ధంగా ఉంది, ఆయిల్ సిద్ధంగా ఉంది. సామాన్లు ఎగిరిపోతున్నాయి గాలికి, చాలా దారుణం ఉంది ఇక్కడ పరిస్థితి. చూస్తున్నారు కదా, తుఫాన్ వచ్చే సూచనలు ఎక్కువ ఉన్నాయి. మేమున్న దగ్గర అయితే ఎంత దంచేస్తుంది కానీ చుట్టుపక్కలంతా చూడండి. దీని గారు భయపడుతున్నారు. పర్లేదు మా ఏమో. బిర్యానీ వండి అండ్ కుకింగ్. కొలమానం పక్కాగా ఉండాలి. లేకపోతే సప్పగా అయిపోతుంది. అలా ఉంటుందండి వంట వంట. కాదు వాటర్ తేడా. ఏందిరా పోయే వాళ్ళు పోకుండా నా వంక చూస్తున్నారు. పోండి. చెరువు దగ్గర తీసుకెళ్తా అన్నాను కదండి. సో అదే లొకేషన్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అది ఎప్పుడో పడిపోయిందిరా. మ్యాటర్ ఏంటంటే మా వాడు ముందే అక్కడ గేలం వేసి ఉంచాడు. సరే చేప పడుతుందేమో అనుకున్నాం, కానీ పిల్ల పడింది. చిన్న పిల్ల కదా. సరే ఏదో ఒకటిలేండి వేసేద్దాం. రానంటుంది. వస్తుంది. అది ఇప్పుడు పంజాబ్ మంచిదే కదా ఏది చేప. మళ్ళీ వెంటనే ఎర్రని సిద్ధం చేశాడు. సిద్ధం చేసి గ్యాలానికి గుచ్చుతున్నాడు. చూడండి, మీలో ఎవరికైనా ఎర్రని ఎలా గుచ్చాలో తెలియకపోతే మా బాబీ కూడా దగ్గరికి వస్తే ట్యుటోరియల్ ఇస్తాడు. ఓకే, ట్యూషన్ నేర్చుకోండి బాగా. అంతే, అలా వేసి అలా పెట్టేసి వచ్చాడమే. ఎర్రలు తీసేటప్పుడు వీడియో చాలా బాగుంటుంది. ముందుంది, వెయిట్ చేయండి. చిట్టి పిల్ల మా బోసుగారు నోట్లో వేసేద్దాం తీసుకెళ్ళి.
బ్యాక్ టు బిర్యానీ. బిర్యానీ అయితే దగ్గర పడింది. కొత్తలాడుతా కలర్ చూసారా, అందులో ఆకులే ఎక్కువ కనబడుతున్నాయంట్రా. బిర్యానీ అయితే ఫినిష్ అయిపోయింది. టేస్ట్ చేసి రివ్యూ ఇచ్చేస్తా. బిర్యానీ ఉందండి. వేస్తాను రా ఇంకా. వేడి వేడి అన్నంలో చిచ్చి అన్నం కాదు, బిర్యానీలో గ్రేవీ పట్టరా. ఆ తాత పని చేయడండి. మా బాబీ ఏడు దగ్గర ఆ కందనకాయని అలా ముంచుకొని బాబా ఏం వండాలో బాబీ. గ్రేవీ వేణమా, గ్రేవీ ఎరకు, చికెన్ చికెన్ ఎరకు అయిపోవచ్చు. గ్రేవీ అయిపోతుంది. లేదా ఖాళీగానే ఉంది కదా. వెళ్ళినా క్లోజ్ వచ్చిన బాబాయ్ దగ్గరికి వెళ్ళినా నెక్స్ట్ ఆడు. సో ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకొని తినేసి మళ్ళీ చెరువు దగ్గరకు వచ్చేసాం గేలాలు వేద్దామని చెప్పేసి. చూద్దాం ఎన్ని చేపలు పడతాయో. వెళ్ళేస్తున్నాం ఫ్రెండ్స్. మట్టి దుబ్బులు ఉన్నాయి కదండి, గడ్డి దుబ్బులు, వాటి నుంచే ఎర్రల్ని సేకరిస్తూ ఉంటాడు మా వైల్డ్ బ్లాగర్ బాబీ. లాగనియా సో మీకు ఎప్పుడైనా ఎర్రలు కావాలంటే ఇదే సులువైన పద్ధతి. మరి కర్ర ముక్క కట్టుకుంటారు, కర్ర సరిపోద్రా. సరిపోద్రా బాల్ అంతేరా. వెళ్ళా నువ్వు నేను ఎన్నేసాం ఇక్కడ. డేర్ చేసి నేను ఒక గ్యాలన్ అయితే తీసుకున్నాను, కానీ పడతాయో పడవో తెలీదు. చూసేయండి ఏం జరుగుతుందో. సస్పెన్స్ అన్నమాట. ముందు వచ్చినప్పుడు అయితే చాలా చేపలు పట్టాం. వాటిని అన్నింటినీ తీసుకొని రీల్స్ కూడా చేశాను. దాని మీద రీల్ చూసాను, రీల్ అయితే ఉంటుంది. వాటిని తీసుకెళ్ళి బాబీ వాళ్ళ ఇంట్లో ఫ్రై చేసుకొని మరీ తిన్నాం. చాలా బాగున్నాయి. ఓకే, ఐ విల్ ట్రై. లొకేషన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. సో నెక్స్ట్ టైం మరింత మంచి వీడియోతో మళ్ళీ సేమ్ లొకేషన్లో కలుద్దాం. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, మా తమిళ్ బ్లాగర్స్ ఉన్నారు కదా, వాళ్ళది డిలే అయిందంట షూటు. నెక్స్ట్ టైం కలుద్దాం అని చెప్పారు. సరే అమ్మా, సరే మీ ఇష్టం అని చెప్పాను. చివరి వరకు ట్రై చేసాం కానీ చేపలు అయితే పడలేదు. మరి నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. దట్స్ ఇట్ గాయ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.